ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రావణ మాసం శుక్రవారం. చక్కగా శ్రావణ శుక్రవారం అంటే ఎంతో సందడి మహిళలకు, మరి పేరంటాలు ఇవ్వడము ఇవి. అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే ఈ సంపద శుక్రవారం అంటాం. ఈ సంపదలను ఇచ్చే తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో ఆమె నోచుకోవడము, ఆ నోము కథను వినడం వల్ల, ప్రతి శుక్రవారము మనము ఈ కథను వినడం వల్ల, శ్రావణ మాసమే కాదండి, ఏ శుక్రవారమైనా సరే ఆమెను పూజించి చక్కగా ఈ కథను వింటే మనకు సిరులు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయని మన పెద్దలు చెప్తున్నారు పురాణాలలో. కాబట్టి మీరందరూ కూడా ఈ కథను మొత్తం విని చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే కాంచనపురంలో విద్యాధరుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు అన్నమాట. ఆయనకి 7 తనయులు అంటే కుమారులు. తండ్రి ఆ 7 తనయులకు కూడా వివాహాలు చేసిండు. అంటే పూర్వకాలంలో చాలామంది ఉండేవాళ్ళు కదా, అట్లా వాళ్ళందరికీ వివాహాలు జరిపించాడు. మరి 7 గృహాలను పంచి ఇచ్చాడు. అలాగే ఏమేమి కొన్ని జీవనాధారములను చూపి అందరికీ బతకడానికి ఏవేవి కావాలో అవన్నీ సదుపాయాలను కల్పించి 7 ఇళ్లను పంచిచ్చి చక్కగా ఆయన అంత్యకాలంలో పరమపదించాడు. చక్కగా పుణ్యలోకాలను పొందాడు. అయితే ఆ తర్వాత మరి కుమారులందరూ ఐకమత్యంను వాసిరి. మరి ఉన్నంతకాలం చాలా చక్కగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు అన్నదమ్ములు. తండ్రి చనిపోగానే ఐకమత్యం అనేది లోపించి కొందరు ఆచారహీనులైపోయినరు, చెప్పే పెద్దవాళ్ళు లేక. మరి కొంతమంది ఏమో చక్కగా ఆనందంగా ఉన్నారు, చక్కగా బతుకుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఉన్న సమయంలోనే మనకు శ్రావణ మాసంలో అమ్మనే అధిపతి. ఇప్పుడు ఎందుకంటే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మి వైకుంఠంన శ్రీ మహాలక్ష్మి ఏం చేసిందంటే భూలోక సంచారానికై వచ్చిందట. ఏం చేస్తున్నారు ప్రజలందరూ అని ఒక శుక్రవారం రోజు వచ్చి దేశాలన్నీ చూస్తూ వస్తూ ఉన్నది. అమ్మ తలుచుకుంటే ఎంతసేపు అండి, వచ్చి అన్నీ చూస్తూ ఉంటే ఒక శుక్రవారం రోజు ఉదయం నందే ఆ బ్రాహ్మణుల ఇండ్లకు పోయిందట. ఈ 7 బ్రాహ్మణుల కుమారులు ఉన్నారు కదా, వీళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి మొదట పెద్దవారింటికి పోయిందట. పోయేసరికి ఆ ఇంటి కోడలు పాచికను ఊడ్చకయే తల విరబోసుకొని పేనులు కుక్కుకుంటూ కూర్చున్నదట ఇంటి ముందర. తర్వాత రెండవ కోడలు వ్రక్కలైనా తీయక, అంటే పక్కలు కింద పరుపులు వేసుకొని అంటాం కదా, ఆ పక్క బట్టలు కూడా తీయలేదట. పిల్లలకు సద్ది అన్నం పెడుతూ ఉందట. వాళ్లతో పాటు ఈమె కూడా చక్కగా తింటూ ఉందట పాచి మొహంతోనే. మరి 3వ కోడలు దగ్గరికి పోయిందట. ఆ 3వ ఇంటికి పోయేసరికి ఆమె పాత గుడ్డలు కుట్టుకుంటూ కూర్చున్నదట. మరి 4వ కోడలు ఇంటికి పోయిందట. అరుగు మీద కూర్చొని కచ్చనక్కకాయలు ఆడుతూ ముచ్చట్లు పెడుతూ ఉందట స్నేహితులతోని అంత ఉదయం పూట. మరి అలాగే 5వ కోడలు దగ్గరికి వెళ్ళేసరికి గుమ్మంలోనే చెత్త మొత్తము వేసి ఉందట. మంచము మీద కూర్చొని ముచ్చట్లు చెప్తూ నవ్వుకుంటూ కూర్చున్నదట. ఎక్కడ చెత్త అక్కడ పడేసిందట. మరి అలాగే 6వ కోడలు ఇంటికి వెళ్ళిందట. వెళ్తే చీపుర్లు చించి
గడపలో వేసి ఎదురుగా గడపలో చీపురును చింపి పడేసి ఉందట. అలా 6 కూడా కయ్యంలాడుకుంటూ ఉన్నారట. కడపలోనే చీపుర్లతో కొట్టుకుంటూ కడపలో కయ్యాలాడుతూ ఉన్నారట 60 ఇంట్లో. మరి లక్ష్మీదేవి మనసు విసిగిపోయిందట. అయ్యో ఇదేంటి పొద్దునే ఇలాంటివి చూడాల్సి వచ్చిందే అని లక్ష్మీదేవి బాధపడుతూ ఆమె 7వ కోడలింటికి పోయి తొంగి చూసిందట. అమ్మో అక్కడ ఎంత భయంకరం ఉందో అని. అప్పుడు ఆ కోడలు వేకువని లేచి ఇళ్ళకి ముగ్గులు పెట్టి చక్కగా స్నానం చేసి నొసటన కుంకుమ బొట్టు ఉంచుకొని గౌరీ పూజ చేస్తూ సంతోషంగా ఉందట. ఆమెను చూసి లక్ష్మీదేవికి కూడా చాలా సంతోషమైంది. లోపలికి పోయిందట. పోయి అమ్మాయి, నేను దేశ సంచారం చేస్తూ ఇటు వచ్చాను, ఈరోజు మీ ఇంటిలో ఉండవచ్చునా అని ప్రశ్నించిందట. ఆ కోడలు వెంటనే నవ్వుతూ, మహాలక్ష్మి లాంటి పెద్ద ముత్తైదువవు, నీకు అభ్యంతరం ఏమున్నది, ఉండు తల్లి, గ్రామంలో భిక్షాటనకై పోయిన మావారు వచ్చిన తోడనే వంటలు చేసి కలిగినంతలో భోజనం పెడతాను అని చెప్పిందట ఆ లక్ష్మీదేవితో. ఇంకేంటి, ఆ లక్ష్మీదేవి చాలా సంతోషించింది. అట్లానే కానీ అమ్మ తల్లి అని ఇటు వచ్చి అక్షంతలు తల మీద వేసుకో, నీ పని చూసుకో అని పిలిచి అక్షంతలు వేసి ఆశీర్వదించిందట 7వ కోడల్ని. ఆ కోడలు భక్తితో ఆ అక్షంతలు తల మీద వేసుకోగానే గ్రామంలో యాయవారానికి పోయిన ఆమె భర్తకు మోయలేని బియ్యము, పప్పు, ఉప్పు, మిరపకాయలు, చింతపండు, పెరుగు, పాలు, నెయ్యి అన్ని మొదలైన ద్రవ్యాలు లభించినాయట. ఆయన చాలా సంతోషించి తొందరగా ఇంటికి వచ్చాడట. అవన్నీ పట్టుకొని మోయలేక వెంటనే ఆమె పాకములన్నీ పూర్తి చేసుకొని ఆ దంపతులు ఈ లక్ష్మీదేవిని పూజించి చక్కగా సహపంక్తి యందు ఉంచుకుని భోజనములు చేసిండ్రట. మరి శుక్రవారం మహాలక్ష్మి ఆ రాత్రి అక్కడనే నిద్రించింది సంతోషంతో. తెల్లవారుసరికి మాయమైపోయిందట. ఆ దంపతులు లేచి ఇంటిలో ఏ మూల చూసినా కూడా వారికి ధనపు రాసులు కనిపించాయట. అంతా నిన్న మన ఇంటికి వచ్చిన పేరంట్రాలు శుక్రవారపు మహాలక్ష్మియే అని నమ్మి వాళ్ళు చాలా ఆనందపడి అప్పటి నుంచి శ్రావణ శుక్రవారపు నోమును వస్తూ సకల ఐశ్వర్యాలను అనుభవించారట. మరి ఆ శ్రావణ శుక్రవారం నోము ఎలా చేశారు వాళ్ళు అంటే, ఉద్యాపనము ప్రతి శుక్రవారము లక్ష్మిని పూజించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా వంటి పూట భోజనం చేశారు, నేలపై శయనించారు. శుక్రవారం రోజు 5 ముత్తైదువులకు పసుపు కుంకుమలతో అలంకారం చేసి తాంబూలము ఇచ్చి 3 సంవత్సరాలు ఆ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు నోము చేసిన తర్వాత 5 పేరంటాండ్లకు తలంటి పోసి 3వ సంవత్సరంలో బొట్టు కాటిక పెట్టి చీరే రవిక పూలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి శ్రీలక్ష్మిని ఆరాధించారు. ఆ విధంగా భక్తితో చేసిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి, ఈ విధంగా చేస్తే అని వారు తెలియజేసిందనమాట. వారు ఈ విధంగా ఆచరించారు. మళ్ళీ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందే అమ్మవారికి ఏమి ఇష్టం లేవో కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చక్కగా పొద్దున్నే ఉదయాన లేచి 7వ కోడల్లాగా చక్కగా లక్ష్మీదేవిలాగా తయారయ్యి మనము చక్కగా అమ్మవారిని పూజించినట్టయితే అమ్మవారు సంతోషిస్తుంది. అంతేగాని చినిగిన బట్టలు కుట్టడము,
చీపుర్లు వారేయడము, చెత్త ఉడవకపోవడము, చెత్త నిల్వ ఉంచుకోవడము, పొద్దున్నే పాచి మొహాలు వేసుకొని తిరగడము, మరి తినడము, ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలువదు అని మనకు పురాణాలలో ఈ కథలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈరోజు ఈ కథను విని ఈ కథనులో తెలిపిన విధంగా మనం లక్ష్మీదేవిని పూజించి చక్కగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలను పొందుదాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.